పాప పేరు చెప్పదలుచుకోలేదు, ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, నార్మల్ అయిపోయింది కాబట్టి. 11 years old పాప, బ్రెయిన్ ట్యూమర్ అంటే అందరూ భయపడుతూ ఉంటాం, లైఫ్ అయిపోయిందని అంటారు. అట్లాంటిది ఒక మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్, మెడులోబ్లాస్టమ్ అనేది ఉంటుంది. చిన్నపిల్లల్లో తరచుగా వస్తూ ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ట్యూమర్, వన్ ఆఫ్ ద డెడ్లియస్ట్ ట్యూమర్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ మార్టాలిటీ అని కూడా మేము కేటగరైజ్ చేస్తాం. అట్లాంటిది తనకు ఒకటి మెడులోబ్లాస్టమ్ ఉండి బ్రెయిన్ స్టెమ్ అంటే చిన్న మెదడుని ఒత్తుకుంటా ఉండింది ఆ ట్యూమర్. అది తను ఎంతో మేము సర్జరీ చేసాము, తను సర్జరీ చేసి మొత్తం ట్యూమర్ తీయగలిగింది. తర్వాత హైడ్రోకెఫల్స్ అనేది డెవలప్ అయింది, షంట్ కూడా చేసాము. కాకపోతే ఆ బ్రెయిన్ స్టెమ్ అనేది ఇన్వాల్వ్మెంట్ వల్ల బాగా ఫైట్ చేస్తే దేన్నన్నా ఏది జయించి నార్మల్ అవ్వచ్చు అనే దానికి షీఈ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, 2 years కోమాలో ఉండి తర్వాత కంటిన్యూస్ కాన్షియస్ అయినప్పటి నుంచి ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, నేను చెప్పినట్టు ఫాలో అవుతూ, మెడిసిన్స్ తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే నౌ షీ బికమ్ ఏ నార్మల్ గర్ల్. అట్లా అని కాదు, చదువుల్లో కూడా షీఈస్ క్లాస్ ఫస్ట్ వస్తుంది, డాన్స్లు కానీ స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా బాగా చేయగలుగుతుంది. చాలా మందికి ఏదో ఒక తను ఎందుకు 2 years వెయిట్ చేసామంటే రీకన్ఫర్మ్ 1 year నార్మల్ అయిపోయినా సరే నెక్స్ట్ స్కాన్ అనేది చేసి ట్యూమర్ అంతా కంప్లీట్ గా పోయింది అని మనం నిర్ధారించి కన్ఫర్మ్ చేసుకున్నట్టు కంప్లీట్లీ క్యూర్. ఇది చాలా తక్కువ పర్సెంటేజ్, చాలా అరుదుగా జరిగేది. అది సర్జరీ సక్సెస్ఫుల్ అయినా సరే ఆ క్యాన్సర్ ఒకసారి వస్తూ ఉంటాయి. అవి మనం ఫాలో అప్ లో చేసి ఆ స్పైనల్ కార్డ్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఏమన్నా ఉందా చూసుకోవాలి. వస్తే సర్జరీ లేదా రేడియేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ స్టెప్. కానీ తనకి ఎటువంటి అవసరం లేకుండా కంప్లీట్ క్యూర్. యాజ్ సచ్ గా ఇది ఫ్రీక్వెంట్ గా అందరూ చేసేది, హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ కావాలన్నమాట. జనరల్ గా పబ్లిక్ అవేర్నెస్ మీరు అంటుంటారు, ఎన్ని సిమ్టమ్స్ ఎన్ని రోజుల నుంచి ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. జనరల్ గా బ్రెయిన్ మనం మాట్లాడుతుంటే ఎనీ టైం, అందులో చిన్నపిల్లల్లో హెడేక్ అనేది కామన్ గా ఉంటుంది, లేదంటే వామిటింగ్ అనేది ఉంటుంది. ఈ రెండు తప్పితే వేరే సిమ్టమ్స్ చాలా రేర్ అనమాట. లొకేషన్ బట్టి కొంచెం మెమరీ అవన్నీ చిన్నపిల్లల్లో స్పష్టంగా చెప్పకపోవచ్చు. ఇంకోటి పై భాగంలో మా సూప్రాటెంటోరియల్, ఇన్ఫ్రాటెంటోరియల్ అని ఉంటాయి. బ్రెయిన్ లో పై భాగంలో వస్తే ఫిట్స్ అనేవి ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ ఈ కింద వచ్చే ట్యూమర్లో బ్రెయిన్ స్టెమ్ దగ్గర వచ్చే ఫిట్స్